మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి నా జన సైనికులకి ఉత్సాహం ఉరకలేసే ఆడపడుచులకి వీర మహిళలకి మొదట తిలకం దిద్ది హారతులు ఇచ్చి నా అక్క చెల్లెళ్ళకి నా తల్లులకి టీవీలో వీక్షిస్తున్న పెద్దలకి ఆడపడుచులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. పిఠాపురం రావడం సాక్షాత్తు దత్తాత్రేయులు పుట్టిన ఊరిది, శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరిది. ఆ ఊరికి రావటం నేను చేసుకున్న అదృష్టం. ఇంత ఘన స్వాగతం పలకటం, ఇంత ప్రేమనివ్వడం, మీ అందరికీ ఈ ప్రేమకి చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తా ఉన్నాను. వారాహి విజయ యాత్ర వారాహి విజయయాత్ర గత 12న సంకల్పించి 2 రోజులు యాగం చేశాం. ఆ యాగం తాలూకు ముఖ్య ఉద్దేశం ధర్మ పరిరక్షణ, ప్రజాభివృద్ధి, పరివర్తన. ఈ 3 అంశాల మీద ఉద్దేశించి ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఈ వారాహి విజయ యాత్రకి. ఒక దశాబ్దం కాలం మీరు చూస్తుండగానే 2014లో మీరందరూ చాలామంది ఇక్కడ 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న పిల్లలు అయ్యుండొచ్చు. కానీ ఈ రోజున మీరందరూ 22 ఏళ్ళకి వచ్చేసారు. అంటే ఒక దశాబ్దం కాలం ఇలా చిటికలో అయిపోయింది. ఈ దశాబ్దం కాలం నేను ఎందుకు నిలబడి ఉన్నాను ఇక్కడ అంటే మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను. మీ బంగారు భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, పుట్టబోయే మీ బిడ్డల భవిష్యత్తు కోసం. ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు ద్రోహం చేశారు, ఆంధ్ర ప్రజలు దోపిడీ చేశారు అనే మాటలు విని 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 కూడా మన రాజకీయ నాయకులకు సిగ్గురాలు. తెలంగాణ నన్ను హక్కును చేర్చుకుంది. కానీ నాకు ఈ రోజున నేను చెప్పుకుంటా ఉన్నాను, గోదావరి నది ఈ నేలను దాటి ఎలా అంటి పెట్టుకునే ఉంటుందో పవన్ కళ్యాణ్ ఈ నేలను అలాగే అంటి పెట్టుకుని ఉంటాడు. నాకు ఈ 10 సంవత్సరాలు చాలా కష్టమైంది. చాలా ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి ఉన్నాను. ఒక పార్టీని స్థాపించడం, ఒక పార్టీని నడిపించడం ఒక సాధారణమైన విషయం కాదు. 1000 కోట్లు ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఒక పార్టీని నడపలేరు. జనసేన పార్టీని నడుపుతుంది అంటే, పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్నాడంటే మీరే నా బలం, మా ఆడపడుచులే నా బలం. మీరు అండగా ఉన్నందువల్లనే ఈ రోజున జనసేన పార్టీ నిలబడింది. ఇంత ప్రేమను చూపించిన మీకు నా కడశ్వాస వరకు ఈ నేల కోసం పనిచేస్తూనే ఉంటాను, మీ అందరి కోసం పనిచేస్తూనే ఉంటాను. మనకు కావాల్సింది ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు చూసుకున్న తర్వాత మన తల్లిదండ్రులకి మన అండగా నిలబడాలి,
ఉపాధి అవకాశాలు రావాలి, చక్కగా చదువుకోవాలి, ఉపాధి అవకాశాలు రావాలి, అభివృద్ధి కావాలి. ఇంతమంది యువత ఉన్నారు ఇక్కడ. ఈ రోజున నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా అన్నీ తీసేస్తాం, చేసేస్తాం, పొడి చేస్తామని చెప్పట్లా. ఒళ్ళు వంచి పనిచేస్తాం, నిజాయితీతో పనిచేస్తాం, నిస్వార్థంగా పనిచేస్తాం. దీంట్లో భాగంగా జనసేన ఎందుకు నేను ఈ యాగంలో ధర్మ పరిరక్షణ అనే పదం వాడటానికి శ్రీవల్లభుడు పుట్టిన ఊరిలో చెప్పడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మనది సింధు నదికి అవతల ఉన్న ప్రాంతం కాబట్టి మనది సింధు కాస్త ఉచ్చారణ దోషాల వల్ల అది హిందూగా మారింది. కానీ మనం హిందూ అనే పదం కంటే కూడా మనది సనాతన ధర్మం, వేదం చెప్పిన నేలది. అలాగే ఈ సనాతన ధర్మాన్ని, వేదాలని కేవలం ముఖతా నేర్చుకొని, పుస్తకాలు లేకపోయినా కేవలం ముఖతా నేర్చుకొని ఈ రోజున మనకి తీసుకొచ్చారు. ఈ వేదాలు తీసుకొచ్చిన ముఖ్యంగా బ్రాహ్మణ సమాజానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏ నేల అయితే ఈశ్వర్ అల్లా తేరే నామని చెప్పిన గొప్ప నేల ఇది. భగవంతుడు ఏ రూపమైనా సరే, నువ్వు రాముడిగా ఉంటావా, ఇంకెకేలుగా ఉంటావా, ఇంకొక మతస్థులు ఏదైనా సరే, యెహోవాగా ఉంటావా, అందరినీ సమానంగా చూసి ఆ ధర్మాన్ని చెప్పిన నేల ఇది. అలాంటి నేలలో పిఠాపురం వస్తున్నాను అనగానే నాకు మొదట గుర్తుకొచ్చింది విగ్రహాల ధ్వంసం గుర్తుకొచ్చింది. నాకు ఇక్కడ హిందూ దేవాలయాల విగ్రహాలు ధ్వంసం గుర్తుకొచ్చింది. నేను మత పిచ్చి ఉన్నవాడిని కాదు, నా సనాతన ధర్మం పట్ల చాలా గౌరవం ఉన్నవాడిని. ఏ నేలైతే నీకు విలువలు ఇచ్చిందో, ఎక్కడో దూరాన మస్జిద్లో నమాజ్ వినిపిస్తూ ఉంటే మర్యాదపూర్వకంగా ఆ ప్రేయర్కి, ఆ ప్రార్థనకి, ఆ ముస్లిం ప్రార్థనకి గౌరవం ఇవ్వటం ఎలాగో నేర్పించింది నా సనాతన ధర్మం. అలాంటి ధర్మానికి ప్రతీకలైన హిందూ దేవతల విగ్రహాలని విధ్వంసానికి గురైతే సహజంగానే ఒక పార్టీ నాయకుడిగా ఏం జరుగుతుందని చూశాను. కానీ నేను చూసింది ఎవరు చేసి ఉండొచ్చని. ఏదో ఒక స్క్రీన్ ప్లే బుక్లో, ఆర్ట్ ఆఫ్ డ్రామాటిక్ రైటింగ్ అనే పుస్తకంలో, ఒక రోజున ఏన్షియంట్ గ్రీస్లో జ్యూస్ అనే విగ్రహాన్ని, ఒక దేవతా విగ్రహాన్ని పగలగొడతా ఉంటారు. మొత్తం పుర ప్రముఖులందరూ వచ్చి కూర్చుంటారు, ఎవరు చేశారు ఇదని. అలా మళ్ళీ రెండో రోజు, మూడో రోజు జరుగుతూ ఉంటే గస్తీ దళాలు ఫైనల్గా అటు ఇటు తిరిగి ఒక వ్యక్తిని పట్టుకుంటారు. నువ్వు ఎందుకు చేశావని అడిగితే, నేను గుర్తింపు కోసం చేశాను, అందరూ నా గురించి మాట్లాడుకోవాలని. నేను అనుకున్నాను, మన పిఠాపురంలో దేవతల విగ్రహాలు విధ్వంసానికి గురవు, కానీ అలాంటి వాడేమని చేశాడా అని. సరే, అటు ఇటు చేసి ఒక పిచ్చివాడు చేశాడని చెప్పారు ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం. సరే, 219 దేవాలయాల్లో కూడా పిచ్చివాళ్లే చేశారు విధ్వంసాలు. రాముడి తల కూడా నరికింది పిచ్చివాడే నరికాడు. అతన్ని తిట్టించాలన్న ఉద్దేశం కాదు. అంటే ఒక నాయకుడిగా, ఇఫ్ యు ఆర్ హెడింగ్ ఎ స్టేట్, ఒక రాష్ట్రాన్ని, ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని, శాంతి భద్రతలని, అభివృద్ధిని ఒక ముఖ్యమంత్రి చేతిలో పెడితే, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని పట్టుకోలేదు, ఒక్కరిని.
అందరు పిచ్చివాళ్ళు చేశారు. అంటే ఏం చెప్పాలని? సగటు హిందువుకి, సనాతన ధర్మాన్ని పాటించే ఎవరికైనా సరే ఒక కోపం తెప్పించాలి వేరే మతస్థుల మీద. ఆ కోపం తెప్పించి మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి. గొడవలు పెట్టుకుంటే ఓట్లు చీలిపోతాయి, అప్పుడు మళ్ళీ ఇంకోసారి రావచ్చు. ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన. భారతదేశం ఎక్కడో యూకేలో దేవాలయాలు విధ్వంసం చేశారు, అమెరికాలో విధ్వంసం చేశారు, ఇంకో చోట పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరుగుతాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతాయి. హిందువులు అనేది విశ్వంలోనే ప్రపంచవ్యాప్తంగా హిందువులు అనేవాళ్ళు గ్లోబల్ మైనారిటీస్. ఒక భారతదేశంలో తప్ప అడపదడపేది కొంచెం పర్సంటేజ్ బాలీలో ఉన్నారేమో, కొద్దిగా నేపాల్లో. కానీ హిందువులు అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలు. విదేశాల్లో కూడా దేవాలయాలు విధ్వంసం చేస్తే చూస్తూ కూర్చొని హిందువులకు ఆయువు పట్టైన ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో కూడా 219 హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం. నా భయం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి వేరే మతాల మీద కోపం రావాలి. వాళ్ళు చేసి ఉండొచ్చని అనుమాన బీజాలు పెట్టాలి మనలో. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇది పోలీసులు ఏం చేయలేరు. మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి సార్. నేను అడిగాను ఒకసారి ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో ఇలా గొడవలు జరిగినాయి కదా, ఎస్పీ గారిని అడిగా ఎందుకు చేయలేదంటే, నో వీ ఫౌండ్ ద కల్ప్రిట్ సార్, వీఆర్ నాట్ ఏబుల్ టు యట్ టు లాక్ దెమ్, సమ్ ప్రెషర్స్ వీఆర్ గోయింగ్ త్రూ. సార్ గుడ్, కానీ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇది అంటే ఓకే, మనం భగవంతుణ్ణి రకరకాలుగా విశ్వసిస్తాం. మేబీ ఐఎమ్ ఏ క్రిస్టియన్, మేబీ ఐఎమ్ ఏ ముస్లిం, మేబీ ఐఎమ్ ఏ సనాతని. కానీ నువ్వు ఇలా అడ్డగోలుగా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒకటే నేలలో ఉండి దారిలో వస్తున్న చర్చిని చూశాను. 1905లో కట్టిన చర్చి అనుకుంటాను. దారిలో నాకేం, నేను సనాతని హిందువు, నేను గర్వంగా చెప్పగలను. కానీ ఇదే నేను బెత్లెహేమ్ వెళ్తే అక్కడ జీసస్ పుట్టిన ప్రాంతానికి వెళ్ళి నేను మోకరిల్లాను. నేను ఆ గౌరవం నాకు తెలుసు, నాకు అదే ఎలా ఇవ్వాలో. కానీ ఈ తప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా గొడవలు పెట్టాలనే ప్రయత్నం, యువత కొట్టేసుకోవాలి, తిట్టేసుకోవాలి. నేను ఒకటే ప్రాధాన్యత ఇస్తున్నాను, జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా బిగించేది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. పిచ్చి కూతలు కానీ, పిచ్చి వేషాలు కానీ, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే అన్నీ సవ్యంగా ఉంటాయి. అడ్డగోలుగా వచ్చి మన కాకినాడ ఎమ్మెల్యేలాగా అడ్డగోలుగా వచ్చి రోజుకి 2 కోట్ల మట్టి తోలుకెళ్ళరు. 2 రోజులుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో ఉన్నాను. అక్కడే ఉండి జనవాణి కార్యక్రమం ఒకటి ప్రారంభించాం. చాలామంది పుర ప్రముఖులను కలుసుకున్నాను. మీ అందరినీ అంటే మీ అందరి అభిప్రాయాలకి మీకు ఏం కావాలి అంటే, పెద్దలను అడిగితే, జీవితాన్ని చూసిన పెద్దలను అడిగితే యువతకి ఏం కావాలో చెప్తారు. అందుకని ప్రతి ఒక్కరిని అడిగి సమస్యలు తెలుసుకుంటే తవ్వే కొద్దీ వైసీపీ దోపిడి బయటకు వస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే. సో దాంట్లో జనవాణి అనేది చాలా కీలకమైన కార్యక్రమం. మీ అందరికీ ఎంతమందికి తెలుసో తెలియదు, ఇక్కడ ఉన్న యువతకి, ఆడపడుచులకి, పెద్దలకి. జనవాణి కార్యక్రమం మిమ్మల్ని మిస్ అయ్యే, మీరు లేకపోతే ఈ ఉత్సాహం ఉండదు ఇక్కడ. మీ ఆశీస్సులే లేకపోతే జనసేన లేదు. మీలాంటి
ఆడబిడ్డ ఏడుపే జనవాణికి కారణం. అంటే ఎంత దరిద్రపు దుష్ట ప్రభుత్వం అంటే ఇది. తాడేపల్లిలో ఈ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో విలేజ్ సచివాలయం చెందిన ఒక ఉద్యోగిని, ఒక ఆడపిల్ల, ఆయన ఇంటి కోసం వైడెన్ చేయడం కోసం ఆవిడ ఇల్లు కొట్టేశారు. పాప అమ్మాయి ఇల్లు. ఏదో నష్టపరిహారం అడిగితే సరిగ్గా ఇవ్వలా. నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆ ఆడబిడ్డ ఆ చెల్లి నా దగ్గరికి వచ్చి, అన్న మా ఇల్లు కొట్టేశారు, న్యాయం చేయమంటే చేయట్లేదన్నా, న్యాయం చేయమంటే చేయట్లేదన్నా, ఒకసారి నువ్వు మాట్లాడవా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవా అంటే, నేను పత్రికాముఖంగా మీడియా పరంగా చెప్పాను ఆ మాట. ఒక 10 రోజుల తర్వాత చాలామంది ఇట్లాగే సమూహం పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తూ ఉంటే, ఎవరో ఒక ఆడపిల్ల పేపర్ పెట్టుకుని ఇలా అంటా ఉంటే నాకు గుర్తొచ్చింది, అమ్మాయి తనే అని చెప్పి, ఏంటమ్మా అని చెప్పి అంతమంది జనం మధ్యలో తీసుకుంటే, అన్న ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి, చాలా కష్టాల్లో ఉన్నానంటే వెంటనే పిలిపిస్తే అమ్మాయి కథ ఎంత కలిచేసిందంటే, నన్ను అన్న నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించారన్న, నువ్వు ఎందుకు ఇస్తావు పవన్ కళ్యాణ్ దగ్గరికి, జనసేన దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య శనివారం ఆదివారం రోజునో నేను మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి 9 గంటలకు వెళ్తే 10కైనా రాలా, 11 పావు గంట 11 అయినా రాలా, మధ్యాహ్నం రాలా, సాయంత్రం చూశారు. అన్న ఏమయ్యాడని ఫోన్ చేస్తే అన్న ఫోన్ ఎత్తుకోవట్లా. ఇద్దరే బిడ్డలు. ఫోన్ ఎత్తుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి, రాత్రంతా ఇంటికి రాలా, నెక్స్ట్ డే రాలా. ఆ తర్వాత ఎప్పుడో 3వ రోజు ఎప్పుడో ఫోన్ చేసి, అమ్మ నేను ఒంగోలులో ఉన్నాను, నేను మళ్ళీ వస్తానులే, నేను కొంచెం పనిలో ఉన్నాను అన్నాడు. ఏంటన్నా నువ్వు చేపలు కొనడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదంటే, చెప్తానని పెట్టేసి ఇంకొక రోజు తర్వాత ఇప్పుడు ఒక చిన్నపాటి ఆటోలో అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయాను. ఒక్క పోలీస్ వ్యవస్థ, ఒక పోలీస్ అధికారి మాట్లాడాలి దాని గురించి. ఒక చిన్నపాటి సంఘటన ఇది. ఈ రోజున ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు, ఇది క్రిమినల్స్కి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. మీరు వైజాగ్లో చూశారు, ఎంపీ కొడుకుని భార్యని కిడ్నాప్ చేసి ఏం చేశారో చూశారు మీరు. వీళ్ళు క్రిమినల్స్ని వెనకేసుకొస్తారు, గంజాయి అడ్డగోలుగా తీసుకొచ్చేసి మొత్తం తాగిపించేస్తారు యువత చేత. పాడేరు నుంచి, ఇక్కడి నుంచి మత్తులో ఓపియం రెవల్యూషన్, ఒక తిరుగుబాటు వచ్చింది చైనాలో. బ్రిటిష్ వాళ్ళు చైనా వాళ్ళకి ఓపియం మత్తు మందు కలిపి చురుకుదనం లేకుండా, ఎదురు తిరిగే తత్వం లేకుండా మత్తు మందు అలవాటు చేస్తే దానికి తిరుగుబాటే వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మత్తుల్లో తూగుతూ ఉంది వైసీపీ ప్రభుత్వం వల్ల. మీరు 2024 ఎప్పుడు ఎన్నికలు అప్పుడు వస్తే అధికారం జనసేనకే మీరు ఇవ్వండి, అండగా నిలబడండి. నేను సంపూర్ణంగా ఈరోజు చెప్తున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను ఆంధ్ర నేలని విడిచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏ గూండాగాడో, ఏ రౌడీగాడో, ఎవడైనా సరే తాట తీసి కాళ్ళు కీళ్ళు ఇరక్కొట్టి ఆంధ్రప్రదేశ్ని సురక్ష ఆంధ్రప్రదేశ్గా చేయకపోతే రేపు మన జనసేన కాదు, మనం అంత బలంగా చేసుకుందాం రాష్ట్రాన్ని. నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం. గొల్లప్రోల్లో ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చి, అన్న మేము పెరిగేటప్పుడు బాగానే ఉండేది, ఈ రోజున మేము కాకినాడ నుంచి చిన్నపాటికి బిడ్డను పంపించాలంటే, ఆడబిడ్డను పంపించాలంటే భయం వేస్తుందన్న. మాకు మన ఇంట్లో
ఆడబిడ్డను బయటికి పంపిస్తే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ భయపడతామా మనం? దీనికి మనం ఏం చేయాలి? మీరు వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని కనుక ఇంకొకసారి రాణిస్తే ఎవరిని బతకనివ్వరు. కొన్ని అంశాలుగా మాట్లాడతాను మీతోటి ఈ రోజున, ఓపికగా వినండి. ముందుగా ఏ విధంగా వీళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని చాలా చండాలం చేశారు రాష్ట్రంలో. ఎంపీని కూడా కొట్టగలరు వీళ్ళు. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు వీళ్ళు. జనసేన రాగానే మేము బేసికలీ తిరిగి వీ వాంట్ ఎంపవర్ పోలీస్. నిజాయితీ గల పోలీస్ అధికారులు మళ్ళీ తీసుకొచ్చి గులాంగిరి చేసే పోలీస్ అధికారులు కాకుండా నిజంగా ప్రజలకు నిలబడే నిజాయితీపరులైన పోలీస్ అధికారులను ముందు పెట్టి ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని ముందస్తుగా బాగు చేస్తారు. పిఠాపురాన్ని ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఇది ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటాం. శ్రీపాద శ్రీవల్లభుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. దాదాపు కొద్ది సంవత్సరాలుగా 1000 కోట్ల ఆదాయం ఉంది ఇక్కడ. 1000 కోట్ల ఆదాయం. ఈ 1000 కోట్ల ఆదాయం ఏం చేస్తున్నారు? తిరిగి వచ్చి కనీసం దేవాలయాల పరిరక్షణ కూడా పూనుకోవట్లేదు. ప్రభుత్వం వస్తే ఎండోమెంట్స్ దాన్ని అండర్లో తీసుకొని అటు ఇటు కాకుండా నిర్వీర్యం చేసి పెడతా ఉన్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి సరైన వసతులు కూడా కల్పించట్లేదు. అందుకని నేను ఇన్ని శక్తిపీఠం ఉంది, కుక్కుటేశ్వర ఆలయం ఉంది, ఇక్కడ అమ్మవారి క్షేత్రం ఉంది, అలాగే దక్షిణ కాశీ అని చెప్పి మన గయ ఉంది, పాదగయ ఉంది, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే దీన్ని ఒక ఆధ్యాత్మిక రాజధానిగా పిఠాపురం యువతకి, పిఠాపురం ఆడపడుచులకి, పిఠాపురం చెల్లెళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉండాలి. అలాగే ఒక్కొక్క మాట చెప్పాలంటే హిందూ దేవాలయాల మీద ఈ వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. ఉదాహరణకి శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు తిరుమలలో. దానికి బిల్లు ఉండదు. మీరు 10,000 ఇస్తే దాంట్లో 300కో 200కో బిల్లు వస్తాయి. మిగతా 9,000 పైచీలకి ఎటు వెళ్తుందో తెలియట్లేదు. తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు వీళ్ళు. వైసీపీ దోపిడీదారులు చెప్తా ఉన్నా, 7 కొండల వెంకటేశ్వరుడితో మీరు ఆటలాడుకుంటున్నారు. నామరూపాలు లేకుండా పోతారు ఒక్కొక్కడు. 219 ఆలయాలు విధ్వంసాలు జరిగితే నువ్వు ఒక్కరిని కూడా పట్టుకోలేదు సీఎం. ఎక్కడికైనా సరే ఇది మెట్ట ప్రాంతం. ఇది దాదాపు 25,000 ఎకరాలు. మేము ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే 25,000 ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియా ఉన్న ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి 24 టీఎంసీల నీళ్లు, అంత కెపాసిటీ ఉంది ఇక్కడ. ఈ రోజు వరకు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఈయన కూడా 100 కోట్లు కాదు 300 కోట్లు ఇస్తానని చెప్పి ఈ రోజు దాకా మళ్ళీ రివర్స్ టెండరింగ్ అనే పేరు మీద మళ్ళీ దాన్ని కూడా ఆప్ చేశాడు. పూడికలు తీయకపోయినా దానికి డ్రైనేజ్ పొలాల్లో పంపిన నీళ్లు మళ్ళీ సరఫరా చేసే కాలువలోనే మళ్ళీ పంపిస్తే ప్యారలల్గా ఇంకో కాలువ కట్టకపోతే మురుగునీరు అయిపోయేది. ఎక్కడికక్కడ గొల్లప్రోల్లో ఉండే గ్రామాలన్నింటిలోకి అవి తిరిగి మురుగునీరు వచ్చేసి చెరువుల్లోకి వచ్చేసి తాగునీరు కూడా కలుషితం అయిపోతా ఉంది. ఎక్కడైతే మనకి చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా నీళ్ళు అయిపోయి పిల్లలు కూడా గొల్లప్రోలు నగర పంచాయతీలు శివారు ఉండే పిల్లలు పాపం ఆ కాలనీల పిల్లలు కూడా స్కూల్ డ్రెస్ వేసుకొని వర్షాకాలంలో 4 నెలలు మురికి నీళ్ళల్లో తిరగాల్సిన పరిస్థితి ఉన్న ఎమ్మెల్యే కానీ మాట్లాడేవాళ్ళు లేడు. ఎమ్మెల్యే జనసేన రాగానే, ఎందుకంటే నాకు ఈ మధ్య నేను ఏదో వ్యవసాయం గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే ఈ వైసీపీ
వ్యవసాయ శాఖ మంత్రి అంటే పెద్ద మనిషి ఎవరో పేరు తెలియదు, కానీ నాకు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం చిరాకు. నాకు వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటామండి. ఈరోజు మీకు అనిపించట్లా నేను ఎందుకు తెల్ల బట్టలో కాకుండా ఇలా ఎందుకు వచ్చాను మీకు ఎప్పుడు అనిపించిందా? మీకు సందేహం రాలేదా మీకు? మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, 2 చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాల్సి వచ్చింది. నా 2 చెప్పులు, నాకు ఇష్టమైన నా 2 చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, ఎప్తే ఎవడో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది. ఇప్పుడు డబ్బులు ఇందాక ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు, నీకు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో తెలియదు, నీకేం తెలుసు వ్యవసాయం గురించి అంటాడు. అరే పుట్టగానే మనకు అన్నీ తెలిసిపోతాయి. పుట్టగానే 40 ఏళ్ళలో పుడతామా మనం? ఈ వైసీపీలు పెద్ద వీళ్ళు ముదురులాగా వీళ్ళు పుట్టగానే చాలా గడ్డాలు పెంచేసుకుని అమ్మ ఏంటమ్మో చెప్పమ్మా, ఎస్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. వాళ్ళు వెళ్ళవా ఏం మాడతాను, ఏదో వింటున్నాం కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, గుండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటే కామ్గా చూస్తూ కూర్చుంటాం మేము. నేను ఒక్క నిర్ణయించుకున్నానబ్బా, నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా. ఎలాంటి గుండాగాళ్ళైనా సరే, వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఊడదీసి రోడ్ల మీద కొట్టిస్తారు. ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నా, బట్టలు ఊడదీసి కొట్టిస్తాను ఒక్కొక్క వైసీపీ గుండాగాడి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్రలో రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది, గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు. సిగ్గుండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. నేను పోరాటం చేస్తా, తెగిస్తా. సినిమాల్లో నేనేమి పిచ్చి కూర్చోబెట్టి సినిమా మాటలు మాట్లాడట్లా, నేను నిజ జీవితంలో చేసేదే మాట్లాడతాను. నేను సినిమా పరంగా నేను తక్కువ చేస్తాను. మీరు రియల్ లైఫ్లో గొడవలు పెట్టుకోమని నాకు చాలా ఇష్టం. నాకు ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అంటే, ఈ పెద్ద మనిషికి నేనంటే చాలా భయం. జనసేన అంటే భయం, వీర మహిళలంటే భయం, జన సైనికులంటే భయం. ఎవరిని ప్రశ్నించకూడదు. ఎవరో ఇంకా ముఖ్యమంత్రి ఎక్కడో మన తుని దగ్గర ఎక్కడో ఒక మంత్రి ఉన్నాడంట, ఆయన అనుచరుడు ఎవరో కబ్జా పెడితే ఒక ఆడబిడ్డ ప్రశ్నించినందుకు దివ్యాంగురాలు ఆడబిడ్డ కూడా అమ్మాయి మీద మానసికంగా లేదని చెప్పి కాకినాడ హాస్పిటల్లో పెట్టారు. మన జన సైనికులు, మన వీర మహిళలు నాయకులు వెళ్ళి అండగా ఉంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మకి అండగా నుంచోబెట్టి పక్కన కూర్చోబెట్టి చేయగలిగారు మన వాళ్ళు. అలాగే డాక్టర్ సుధాకర్, ఎండూరు సుధాకర్ కూడా పాపం కరోనా టైంలో వైజాగ్లో డాక్టర్, దళిత కులానికి చెందిన డాక్టర్ ఆయన ఇవి మాస్కులు లేవని ఒక మాట మాట్లాడగానే అతను హింసించి మానసికంగా వేధించి పిచ్చోడిని చేసి చంపేశారు. వీళ్ళు అంత దుర్మార్గంగా తయారయ్యారు. మీరు ఇంతమంది ఉన్నారు ఈ రోజున, ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి, ఎంతమంది ఉన్నాం. 5 మంది గుండాలు కంట్రోల్ చేయగలరు మనందరిని. ధైర్యం లేకపోతే 500 మంది గుండాలు చాలు. అదే మనకి ధైర్యం ఉంటే కింద మట్టిలో తొక్కినట్టు తొక్కేయచ్చు 5 మంది గుండాలు.
నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, మీకు సమిష్టిగా ఉంటే ఎంత బలం ఉంటుందో చెప్తా ఉన్నా. మనం కులపరంగా రకరకాల మతపరంగా విడిపోతే మనకి నష్టం. అది ఈ రోజున వార్షికంగా సంవత్సరానికి మన రాష్ట్ర బడ్జెట్ 2,70,000 రూపాయలు. దాంట్లో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయించింది 12,000 కోట్లు. ఇది కొంచెం విసుగ్గా ఉంటుంది, కానీ మీరు వినండి. మన ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ కావాల్సింది 300-400 కోట్లు. ఈ రోజు దాకా ఆ డబ్బులు విడుదల చేయలే. మరి మట్టి అమ్ముకొని రోజుకి 300 లారీలు మన పిఠాపురంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల నుంచి 26 రెవెన్యూ విలేజ్లు చిన్న చిత్తగా కలుపుకొని అన్నీ కలుపుకొని 52 గ్రామాల నుంచి ప్రతిరోజు 2 కోట్ల మట్టిని తోలుకుపోతా ఉన్నారు. 2 కోట్ల రూపాయలు విలువైన మట్టి. ఎవడన్నా అడిగితే ఈ కాకినాడ ఎమ్మెల్యే దగ్గర ఎవడో ఒకడు ఉంటాడు, పేరు రేపు చెప్తాను. ఆడు పిస్టల్ తీస్తాడంటే ఇట్లా. అలాగే భీమాస్ రెడ్డి అంటే ఆయన ఎవరు, వీళ్ళందరూ నేను పొద్దున కాకినాడలో చెప్తాను, ఎల్లుండి చెప్తాను, ఈరోజు ఎందుకు. అంటే మీరు ఇంతమంది ప్రజల్ని, ఇన్ని లక్షల జనాభాని పట్టుమని 10 మంది భయపెడతా ఉంటే, భగత్ సింగ్ స్ఫూర్తితో ఉన్నవాడిని, చెగువేరా స్ఫూర్తిని గుండెలో నింపుకున్నవాడిని, నా నేల ఆంధ్ర అనుకున్నవాడిని, నాకైతే చిరాగ్గా అనిపించింది. మీరందరూ భయపడతారేమో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ భయపడ్డామా దేనికి? భయపడేది ఒక భగవంతుడికే భయపడతాడు, ఇంకెవరికి భయపడ. నేను మీకోసం తిట్లు తింటున్నా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నా బిడ్డలు తిడుతుంటే కూడా భరిస్తున్నా. నేను ఈ రాష్ట్రాన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నేను అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతమంది యువతున్నారు, మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2.5 లక్షల ఉద్యోగాలను ప్రామిస్ చేశాడు ఆయన. మీరు అడగాలి, మీరు నన్ను అడగండి, నువ్వెలా ఉపాధి అవకాశాలు కల్పిస్తావని. నేను చెప్తాను. ఈ రోజున నా దగ్గర షణ్ముఖ వ్యూహం అనే ఒక పదం ఒకటి చెప్పాను మీకు. దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది యువతకి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రెన్యూర్, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానంటే ఆర్థిక సహాయం చేయాలి. నేను చేయదలుచుకున్నాను. దాన్ని అది ఎలా సాధ్యపడదో చెప్తాను. మీరు అడ్డగోలుగా రోజుకి 300 లారీలు మట్టి దోచేసే ఎదవలను కనుక కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి జైల్లో కూర్చోబెడితే వచ్చే డబ్బుని మీకు పంచడానికి ఎంతసేపు పడుతుంది మీకు చెప్పండి. మీకు 10 మందికి కనుక ఒక్కొక్క యువకుడు 10 లక్షల రూపాయలు ఒక యువకుడికి ఇచ్చి, ఒక ఊర్లో, ఒక నియోజకవర్గంలో నువ్వు 10 మందికి ఉపాధి అవకాశం కల్పించంటే, అలాంటిది 500 మందికి సంవత్సరం చొప్పున ఇస్తే 5 సంవత్సరాలు 2,500 మందికి, అంటే మన సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి 50,000 కోట్లు. అంటే ఎవడెవడో అడ్డగోలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి మొత్తం ఇసుక కాంట్రాక్టర్ని దోచేసి అతను ఒక్కదనే 10,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. అలాంటి దోపిడీ చేసే వాళ్ళని అడ్డుకుని ఆ డబ్బుని మీ దగ్గరికి తీసుకొస్తే అది మీరు బాగుపడతారు కదా. మీరు వాళ్ళు ఇచ్చే చిన్నపాటి 500కో 1000 రూపాయలకో 3,000కి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే యువతగా సామర్థ్యత మీకు పెరగాలి కదా. మొన్న సభలో చెప్పాను, నా బిడ్డలకు నేను చేసుకుంటా, మీకెవరు చేస్తారు? నేను చేస్తాను దాన్ని. నాకు నిజంగా మనల్ని దోపిడీ చేసేవాడు, ఒక నేర చరిత్ర ఉన్నవాడు నాకు పాలిస్తుంటే చిరాగ్గా ఉంటుంది. ఆయన చాలా గొప్ప క్లాస్ వారిలో మాట్లాడుతుంటాడు. అమాయకమైన పసిబాలులాగా ఈ ముఖ్యమంత్రి నన్ను అందరూ కలిసి కార్నర్ చేశారు, బీజేపీ నాకు ఎదురుంది, జనసేన ఇలా చేస్తారు, నాకెవరు దత్తపుత్రులు లేడు. ఇతను పాపం పసివాడు, పాపం నోట్లో వెళ్ళి పెడితే కొరకలేడు. బాబాయిని చంపేస్తే ఆ రక్తం ఇలా తుడుచుకుంటే మళ్ళీ ఇచ్చి ఇట్లా నోట్లో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. వీళ్ళకి కులం లేదు, వీళ్ళకి
సొంత చిన్నాయన కూతురి మీద కూడా పాప ఎలిగేషన్ ఆవిడే చంపించి తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? పాపం డాక్టర్ సునీత ఆవిడ నాకు తెలుసు, వైరాలజిస్ట్ ఆవిడ ఆయన భర్త చంపేశాడని చెప్పి వాళ్ళ మీద ఎలిగేషన్స్ అన్ని సిబిఐ రిపోర్ట్ కూడా ఇంక్లూడింగ్ ఈ వైపు చూపిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తూ ఉన్నారు. మీరందరూ ఇలాంటి వాళ్ళని కనుక మీరు క్రిమినల్స్ని కనుక మీరు ఎన్నుకుంటే, ప్లీజ్ లిసన్ టు మీ, జాగ్రత్తగా వినండి. మీరు క్రిమినల్స్ని కనుక ఎన్నుకుంటే తప్పు మీదవుద్ది. మీరు నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎత్తుక్కొని నెత్తి మీద పెట్టుకుంటే వాడు ఏం చేస్తాడు? సహజ కూడా ఏం చేస్తాడు? పొడుస్తాడు, చంపుతాడు, తుపాకీలు తీస్తారు. నేను బతికున్నంత వరకు నేర చరిత్ర ఉన్నవాడు ఆంధ్రప్రదేశ్ గద్దె మీద ఎక్కటానికి వీలే లేదు. అలా జరగకుండా మేము చూసుకుంటాం. పిఠాపురంలో ఈ ఏలేరు కాలువ పూడికలు ఇవన్నీ తీయలేని పరిస్థితులు, ఆధునీకరణ లేకపోవడం వల్ల 3 పంటలు పండే భూములు కేవలం ఒక పంటకు పరిమితం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంకోసారి పంటకు వస్తే ఎప్పుడు వర్షాలు వదులుతారో తెలీదు, ఎప్పుడు నీరు ఎక్సెస్ వాటర్ ఎప్పుడు వదులుతారో తెలీదు. అవన్నీ వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. అలా మునిగిపోయి దాదాపు పిఠాపురం మొత్తం తీసుకుంటే 1000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఇప్పుడు దాకా. ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఇంక్లూడింగ్ ఈ పెండెం ఏదో ఎమ్మెల్యే పేరేంటి, ఏదైనా కావచ్చు, మన కులపోడా మనోడా అని కాదు, మనకి సరైనోడా లేదా మీరు చూడండి. మీరు మన కులం అని తీసేసేయండి అందరూ. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కులపోడు కాదు, మనకి సరైనోడా కాదు, అది మీరు నిర్ణయించుకొని తీరాలి. ఉప్పాడ కాకినాడ రోడ్డుకి వెళ్ళాం మనం లాస్ట్ టైం వచ్చినాం. మనం చెప్తా ఉన్నారు జనవాణిలో, అన్న లాస్ట్ టైం ఉప్పెన సినిమా ఎక్కడే తీశారు? ఆ ఉప్పెన సినిమా తీసిన ఇల్లు, సినిమాలో ఉన్న ఇల్లు ఇప్పుడు లేదన్నా అని చెప్తున్నారు. అంత కోసేస్తుంది సముద్రం అని. మత్స్యకారులందరికీ కూడా నేను మీ మనిషిని, నేను ఎందుకంటే మీరు సాహసంతో మత్స్యకారులు సముద్రం తీరాల్లో వెళ్తారు, గుజరాత్ తీరాల్లోకి, ఒకవేళ సరిహద్దు నీళ్ళలోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ జైళ్ళలో కూడా మగ్గిపోతారు. అలాంటి కేసు నా దగ్గరికి కూడా వస్తే ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మురళీధరన్ కూడా ఒకసారి ఇంటిమేట్ చేయాల్సి వచ్చింది. నేను నాకున్న కనెక్షన్స్ని అధికారం లేకుండా, ఒక్క పదవి లేకుండా ఇన్ని సమస్యల మీద నిలబడతా ఉన్నాం. మొన్నటికి మొన్న సిల్క్ రైతుల కోసం నేను వెళ్తున్నానంటే గొల్లప్రోల్లో మండలంలో వాళ్ళందరూ ఏం చెప్తారంటే, నువ్వు పవన్ కళ్యాణ్ జనసేన సభకి వెళ్ళకండి, మీకు 7 కోట్లు బకాయిలు కదా, 3 కోట్లు వెంటనే వేసేస్తాం. అంటే మన అధికారంలో లేకపోతేనే, ప్రజాబలం ఉంటేనే ఇంత ప్రభుత్వం గడగడలాడుతుంది. కనీసం పోయిన ఎన్నికల్లో నన్ను కనీసం ఒక ఎమ్మెల్యేగా కనుక గెలిపించుంటే చాలా ఆపుండేవాడు. నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నా, నేను ఏమీ డిగ్రీలు చేయలేకపోయి ఉండొచ్చు, నేను చదువుకోలేదని చెప్తాను, డిగ్రీలు చదువుకోలేదన్న మాటే, కానీ రోజుకి నేను కనీసం 5 నుంచి 8 గంటలు చదువుతూనే ఉంటాను. నేను పబ్లిక్ పాలసీ మీద అవగాహన తెచ్చుకుంటూనే ఉంటాను, మేధావులతో మాట్లాడుతుంటూనే ఉంటాను. నాకెవడు స్పీచ్లు రాయరు, ఆ మేధోమథనం నేనే చేస్తా, చాలామందితో మాట్లాడతా, క్షేత్రస్థాయిలో తిరుగుతా, సమస్యని అర్థం చేసుకుంటా, ఆకలింపు చేసుకుంటా. అందుకని ఇది నేను అవగాహన చేసుకున్నవాడిని. నేను ఈ రోజున మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఇంత గుండె దమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు, నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే నాకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నా దగ్గర అంత సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్ నాకు. ఈరోజు నేను చెప్తున్నాను, సంపూర్ణంగా మీరు నాకు అధికారం ఇవ్వగలిగితే, ముఖ్యమంత్రి సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను.
కానీ ఈ ఎన్నికల మట్టుకు మీకు చెప్తా ఉన్నాను, ఏ వ్యూహమైనా వేస్తాను నేను గెలవడానికి, ఏ వ్యూహమైనా సరే. గుండాగాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే కర్ర పట్టుకొని రోడ్డు మీద ఉంటాను. లేదు నువ్వు పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా, డిబేట్కి వస్తా. ఇష్టం వచ్చినట్టు వాగితే ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం. పిచ్చి వాగుళ్ళు వాగితే సగటు మనిషి మీద, మధ్యతరగతి మనిషి మీద, ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద, శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం. గుర్తుపెట్టుకో. నేను ఈరోజు అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని, పిఠాపురం సభ సాక్షిగా అడుగుతున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా అడుగుతున్నాను, దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నాను, అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను, నాకు అధికార పీఠం ఇవ్వండి. నేను అడుగుతున్నాను ఈ రోజున, ఆర్థిస్తున్నాను, నేను ఈ రోజున అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున నేను సిద్ధపడున్నాను. మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకే భయాలు లేవు. ఏ గుండాగడైనా సరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడైనా సరే ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పోరాటాలకు సిద్ధంగా ఉన్నాను. నేను జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఈ కాకినాడ ఎమ్మెల్యేకి రేపు వెళ్తాం కదా, కాకినాడకి చెప్తాం రేపు పొద్దున్న. చాలా చాలా వింటున్నా ఇతని గురించి. గంజాయి ఏమేం చేస్తున్నాడు ఈ వ్యక్తి. అమిత్ షా గారి దగ్గర రిపోర్ట్ ఉంది ఈయన గురించి నాకు తెలుసు. వైసీపీ నాయకుల మీద చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకని ఆయన మనం వైజాగ్ వచ్చినప్పుడు మాట్లాడాడు ఆయన. అది మొన్నే మీరు చూశారు. గుండాలందరూ ఎంపీ భార్యని కొడుకుని తీసుకెళ్ళిపోయారు ఇంట్లోకి వచ్చి. డీజీపీ గారు చెప్పుండొచ్చు, పాపం చేసామని. మాకు తెలియదండి డీజీపీ గారు, మీరు కూడా మాకు ఏమి తెలియని అమాయకుల్లా అని మీరు మాట్లాడితే, డీజీపీ స్థాయి వ్యక్తి కూడా మాట్లాడితే చాలా బాధేస్తుంది. మీరు ఐపీఎస్ చదువుకున్నారు సార్, మీరు కూడా తప్పులు జరుగుతూ ఉంటే మీరు కూడా అలా ఒత్తాస పలికితే ఎట్లాగా? జనసేన ప్రభుత్వం వస్తే చేయమని చెప్పండి ఇలాంటి వాళ్ళని. అసలు ఇంటి దాకా వస్తారు, ఇంటి దాకా వచ్చి అలాంటి చేస్తే అసలు గేట్ దాటుతారా మీరు? ఎన్కౌంటర్ చేసి దొబ్బాలి ఇలాంటి అదవాళ్ళు. ఈ మాట మాట్లాడేది నా మీద తిడతారు కానీ పర్లేదు, తెలియ పరిస్థితి. మీరు అప్పులు తెచ్చి అభివృద్ధి అంటే ఎట్లా? ట్యాక్సులు పెంచి అభివృద్ధి అంటే ఎట్లా? ఒక ఇల్లు ఉంటే 90 రూపాయలు చెత్త ట్యాక్స్ అంట, ఒక చిన్నపాటి వ్యాపారం ఉంటేనేమో 150 రూపాయలు ట్యాక్స్ అంట. మరి నీకు ఏం చేయాలి? నీకు లారీలు సంబంధించి వేరే రాష్ట్రాలు ఎక్కడ లేదు. 60% పైన రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, రకరకాల మొత్తం లారీలకి అన్నింటికి సంబంధించి ఎక్సెస్ ట్యాక్స్, బిల్డింగ్లకి అనుమతులు అని చెప్పి ఒక్కసారిగా 40% నుంచి 70% దాకా వెళ్ళిపోయినాయి ట్యాక్సులు. అధిక భారం కదా ట్యాక్సులు. ఉపాధి అవకాశాలు రావు, పరిశ్రమలు రావు, ఎవరిని చేసుకొని ఇవ్వవు, ఉన్న వనరులని తవ్వుకెళ్ళిపోతారు. మీరు ఏదైనా అంటే బెదిరిస్తారు. ఇలాంటి ఎదవలు నడుపుతున్న ప్రభుత్వానికి ఏం చేయగలం మనం ఎదురు తిరగక తప్పదు. జనసేన మాట్లాడే వరకు ఒక్కరికి ధైర్యం లేదు ఈ వైసీపీ గుండా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి. ఈ ఎదవలకేం తెలుసు? ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎదవలని మాట్లాడదు. మీరు అన్ని బూతులు తిట్టారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను తక్కువ తిడుతున్నాను మిమ్మల్ని. గుళ్ళో చెప్పులు ఎత్తుకెళ్ళిపోయే సన్నాసులు వీళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు. జనవాడలో మన కుర్రాడు చెప్తాను, ఒక యాదవుల అబ్బాయి, అన్న మాకు గోబలు వాచిపోతున్నాయన్న కరెంటు బిల్లులు కట్టలేక, చెత్త పన్ను, కరెంటు వల్ల మేము క్వాలిటీ కరెంటు మేము ఇస్తున్న కరెంట్ అంటాడు. నేను గొల్లపురంలో ఇంట్లో ఉంటే నాయుడుగారి ఇంట్లో ఉంటే పాప ఆయన ప్రతి 10 నిమిషాలు కరెంటు పోతూ ఉంది, మళ్ళీ జనరేటర్ రాను, మళ్ళీ ప్రతి నిమిషాలు కరెంటు పోను. అంటే అంత ఫ్లక్చువేషన్ ఉంది కరెంటు. అసలు టీవీలు కానీ లేదంటే ఫ్రిడ్జ్లు కానీ సరిగ్గా ఉంటాయా? ఫ్యాన్లు కానీ కాలిపోతాయి కదా, అన్నిసార్లు ఫ్లక్చువేషన్ ఉంటాయి.
వీళ్ళు చెప్తారు అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్పేసి. రైతులకి మద్దతు ధర రాదు, విత్తనాలు దొరకవు. చేనేత కార్మికులకు సంబంధించి నేను ఇందాక చెప్పాను, షణ్ముఖ వ్యూహంలో 10 లక్షల రూపాయలు చేనేత యువకుడి ఉప్పాటి చీరల గురించి చెప్తా ఉన్నారు. అలా మేము చాలా జాగ్రత్తగా మేము చేసుకుంటే మాకు పెట్టుబడి లేదన్నాను. అలాంటి యువకుడికి కనుక అబ్బాయి అన్నాడు, చేనేత మనకి కిలాలు చెందిన యువకుడు దేవాంగులు అనుకుంటా, నేను ఐటీ ఉద్యోగం చేసుకుంటానన్నా, కానీ నేను ఇక్కడికి వచ్చేసాను. దేనికి వచ్చేసామంటే నా ఉపాధి అన్నది, మా కుల వృత్తి అన్నది నేను కాపాడుకోవడానికి, నేను 10 మంది మా కుటుంబానికి అండగా ఉండడానికి, నేను నా చేనేత కుటుంబానికి అండగా ఉండడానికి నేను అందరి కోసం వచ్చేసానన్నాను. అలాంటి కుర్రాడికి కనుక ఒక 10 లక్షలు ఆర్థిక సహాయం జనసేన ప్రభుత్వం చేయగలిగితే భవిష్యత్తులో అతను ఎంత క్వాలిటీ బతకగలడు, 10 మందికి అవకాశం ఇవ్వగలడు, ఉపాధి అవకాశాలు. అందుకని నేను చెప్తున్నాను, 10 లక్షల రూపాయలు ప్రతి 500 మంది యువకులకు కనుక ఇస్తే 500 మంది యువకులు 10 యువతకి, యువత నా ఉద్దేశం యువతకి అందులో ప్రతి ఒక్కరు 10 మంది చొప్పున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగితే 5,000 మంది, మీరు కూర్చోండి, 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సంవత్సరానికి. 5 సంవత్సరాల్లో 25,000 మందికి, కొంచెం అటు ఇటు అయినా కానీ కనీసం 10,000 మందికి వారి స్వయం శక్తి మీద ఆధారపడగలరు. ఇది 175 నియోజకవర్గాల గురించి ఆలోచించండి. యువతలో ఇంత శక్తి ఉంది, ఇంత సమర్థత ఉంది. ఆ శక్తిని వెలికి తీసే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ రోజును కూడా ఇన్ని సంవత్సరాల్లో 2 దశాబ్దాల్లో నేను ఎప్పుడు ఫ్యాన్ క్లబ్ పెట్టలా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ నేను ఎప్పుడు పెట్టలా. ఒక్క అడ్వర్టైజ్మెంట్ నేను చేయలే. నేను గొంతెత్తితే, నేను సమూహాన్ని సేకరిస్తే అది సమాజానికి ఉపయోగపడాలి, లేదంటే నేను మాట్లాడితే నా చేనేత సోదరులకు ఉపయోగపడాలని చెప్పి నేను చేనేత కళాకారులు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను తప్ప ఇంక దేనికి నేను బ్రాండ్ అంబాసిడర్గా లేను. ఒకసారి చేస్తే ఇంక నేను జీవితం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫ్యాన్ క్లబ్ పెట్టలా. నా తోటి సినిమా నటులంటే అందరికీ నాకు గౌరవం, ఇష్టం ఉంటుంది. వాళ్ళ సినిమాలు నేను బాగా చూస్తాను. సినిమా వేరు, రాజకీయం వేరు. మీరందరూ రకరకాల హీరోలను అభిమానించండి, ఇష్టపడండి, కానీ రాష్ట్ర ప్రయోజనాల దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ ఏకకంఠంతో, ముక్తకంఠంతో ఒకేసారి రాష్ట్ర ప్రయోజనాలనే మీరు ఆలోచించండి. నాకు ఇష్టం రామ్ చరణ్ ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం, ప్రభాస్ గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం, అందరి హీరోలను చూస్తాను నేను, నాకు ఆనందం. నా ఒక్కడి వల్ల సినిమా చిత్ర పరిశ్రమ ఆడుద్దా? ఒక సినిమా చేస్తే నేను 500 మంది నుంచి 600 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఈ కాకినాడ ఎమ్మెల్యే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు? దోపిడీ తప్ప. 10,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నేను హైయెస్ట్, నేను ఒక దేశంలో అత్యధికంగా తీసుకునే పారితోషికం పెద్ద నటులు నేను ఒక్కడేం చెప్పట్లా. 10 మంది పెద్ద పారితోషికం తీసుకున్నట్లు నేను ఒక్కడిని. నేను సంపాదిస్తేనే కదా సార్ నేను పంచగలను. కౌలు రైతులకి నేను ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వగలిగానంటే నేను భీమ్లా నాయక్, వకీల్ సాబ్ అనే సినిమా చేస్తేనే కదా నేను తిరిగి పంచగలను. సంపద సృష్టిస్తేనే పంచగలం. అసలు వైసీపీ సంపద ఎక్కడ సృష్టించింది? ఉన్నాయి లాక్కోవడం తప్ప. సంపద సృష్టించే మార్గాలు నేను తీసుకొస్తాను మీకు. ఈ ఒక్కసారికి మీరు జనసేన వైపు చూడండి. నేను ఒకటే అడుగుతున్నాను, పిఠాపురం ఇది ఆఖరిది కాదు. నేను చెప్పాను కదా, గోదావరి నది ఎలా దాటదో నేను ఈ నేలను దాటి వెళ్ళను, ఇక్కడే ఉంది. రాజమండ్రిలో కూడా ఎందుకు ఆఫీస్ పెట్టానంటే, గోదావరి జిల్లాలు మేల్కొంటే ఆంధ్రప్రదేశ్ మారిపోద్ది. తెలంగాణ నాయకులందరూ కూడా మీకు గోదావరి జిల్లాలు ఉన్నాయి, మీకు పచ్చదనం ఉంది, కాలువలు ఉన్నాయి అని చెప్పి తెలంగాణ మాకేం లేదని చెప్పి గోదావరి జిల్లాల దిష్టే తగిలింది ఆంధ్రాకి. ఈ రోజున గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటంటే, నీళ్లు కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్క చోట పచ్చటి నీళ్లు, రకరకాల పరిస్థితుల్లో. నాకు నిజంగా దిష్టి కొట్టేసింది గోదావరి జిల్లాలకి. గోదావరి జిల్లాలని సార్ ఆర్థర్ కాటన్ ఎలాగైతే రివైవ్ చేశాడో, మనందరం జనసేన కూడా ఆయన స్ఫూర్తితోటి తిరిగి మన గోదావరి జిల్లాని రివైవ్ చేయాలి. గోదావరి జిల్లాలో అన్నం పెట్టి అన్నపూర్ణ
ఈ అన్నపూర్ణను కాపాడుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశ అద్భుతంగా ఉంటుంది. నేను కోరుకుంటుంది కూడా ఈ ఎన్నికలు, నేను మొదటిసారి కాదు ఇక్కడ రావటం, ఇక్కడే ఉంటా. మంగళగిరి నా స్థానం, గుంటూరే. నేను గుంటూరులోనే పుట్టా, గుంటూరు జిల్లాలో మంగళగిరిలోనే ఉంటా. మనకి రాజమండ్రిలో ఆఫీస్ ఉంది, అవసరమైతే పిఠాపురంలో కూడా నేను ఆఫీస్ తీసుకుంటాను. ఇంతమంది పార్టీ ఎక్కడికి వెళ్దు. నా తదనంతరం మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మా జన సైనికులే జనసేన పార్టీని నడపాలి. అంత బలమైన నాయకులను చేస్తాను. రాష్ట్రానికి కవచంలాగా ఉండాలి. కర్ణుడికి కవచాలు ఎలా ఉన్నాయో రాష్ట్రానికి జన సైనికులు, వీర మహిళలు అలాంటి బలమైన కవచం వాళ్ళు. మీరు ధైర్యంగా ఉంటే నేను చాలా సహనం పాటిస్తా, చాలా మెల్లగా మాట్లాడతా, చాలా చక్కగా మాట్లాడతా, వివరిస్తా. మాట్లాడితే నేను రెచ్చగొడితే భవిష్యత్తులో ఏం చేస్తానో వైసీపీ వాళ్ళకి చేసి చూపిస్తాను. మాట్లాడి వాగే ప్రతి ఒక్క వైసీపీ గూండాగాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, ప్రతి వైసీపీ క్రిమినల్ కూడా చెప్తున్నా, మీరు చాలా బెదిరింపులు చేస్తారు సగటు మనుషుల్ని. గ్రామ సచివాలయాల్లో ఒంటరి ఆడపిల్లల్ని వేధిస్తున్నారని నాకు చాలా ఒకటే వస్తూ ఉన్నాయి వార్తలు. మీరు అలాంటివి కనుక చేయగలిగారా, అలాంటి చేశారా, వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి తాట తీసుకొచ్చి కూర్చోబెడతాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవడు ఏ తప్పులు చేసినా సరే మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, లిస్టు తీసుకోండి. ఏ ఊర్లో ఎవరెవరు ఏం తప్పులు చేశారు, ఎవరు ఇబ్బంది పెట్టారు, మీ లిస్టు తీసుకోండి, రెడీ చేయండి. ప్రతి ఊర్లో జనవాణి కార్యక్రమం పెడతాను, నాకు ఇవ్వండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను పిలుద్దాం, రెవెన్యూ వ్యవస్థను పక్కన పిలుద్దాం, పారాలీగల్ వ్యవస్థను పిలుద్దాం, కూర్చోబెట్టి అక్కడికక్కడే న్యాయం చేద్దాం, ప్రజా కోర్టులు నిర్వహిద్దాం. అందుకని నేను ఇవ్వగలిగేది చాలా భద్రతతో కూడిన ప్రభుత్వం, అభివృద్ధి పదంతో కూడిన ప్రభుత్వం. నేను ఈరోజు చెప్తున్నాను, ఈసారి చాలా బలమైన పోరాటం చేస్తాను. జనసేన చాలా బలంగా చేస్తాం. నన్ను తీసుకెళ్ళి నేను సంసిద్ధంగా ఉన్నాను ఈసారి. ఎందుకంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేయాలంటేనే మీరు ఫిట్నెస్ టెస్టులు చేయాలి కదమ్మా, మీరు కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే, అవునా? ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఏం చేయగలరు, డబ్బులుంటే చాలు, దోపిడీలు చేస్తే చాలు. నాకు నేను విధించుకున్న డిసిప్లిన్ ఏంటంటే 2007 నుంచి బాగా చదువు, అధ్యయనం చేయి, మీరు ఎందుకు నన్ను ఇలా పబ్లిక్గా ఏడిపిస్తున్నారు చెప్పండి? మీకు భావ్యమా ఇది? సరదా పిలిపించుకోండి. నేను 2007 నుంచి 2007లో నేను పెట్టింది కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాను. రోజు అందరికీ ఆయుధం ఎందుకు తీసుకుంటారు, గన్ లైసెన్స్ ఎందుకు తీసుకుంటారు? ప్రాణ రక్షణకు తీసుకుంటారు. నా లైసెన్స్డ్ రివాల్వర్ని నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేసాను. దాని అర్థం తెలుసా ఏంటో? నా ప్రాణానికి రక్షణ అవసరం లేదు. నేను కామన్ మెన్, సగటు మనిషి కోసం పనిచేస్తాను. అది వదిలేను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా భావం కానీ, నా ఆలోచన కానీ, నా మాట కానీ ఎంతసేపు సామాన్యుడి చుట్టే తిరిగి తప్ప కులాలకి మతాలకి అతీతంగా నేను నా కోసం ఎప్పుడు ఆలోచించను. ఇన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు 2007 నుంచి తీసుకొని 2009 నుంచి తీసుకున్నా, దాదాపు 14 సంవత్సరాలు అయింది, వనవాసం అయింది. కురుక్షేత్రం చేద్దాం, రాజ్యాన్ని స్థాపిద్దాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. జై హింద్.